అధ్యక్ష, అరుచుకోవడం కాదు అధ్యక్ష, వినండి. మీకోసం కాదు, ఆ మత్స్యకారుల కోసం చెప్తున్నా. మీరు అడిగింది ప్యాకేజీ లేదా వృద్ధి, అది తాత్కాలికం. నేను ఇవ్వబోయేది శాశ్వత పరిష్కారం. రాసుకోండి రికార్డుల్లోనే. ఇది నా స్టేట్మెంట్. ఇకపై తుఫాను హెచ్చరికల వల్ల ప్రభుత్వం ఎప్పుడైతే వ్యాధులను నిషేధిస్తుందో ఆ నిషేధిత రోజుల్లో ఉపాధి హామీ పథకం 10 దినాలుగా పరిగణిస్తాం. అంటే మత్స్యకారుడు ఇంట్లో ఉన్నా సరే ఆ రోజుకి ప్రభుత్వం అతని కూలి చెల్లిస్తుంది అధ్యక్ష. తుఫాను తగ్గిన వెంటనే ఆ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడతాయి. ఇది కేవలం ఈ తుఫానికి మాత్రమే కాదు, ఇకపై వచ్చే ప్రతి తుఫానికి, ప్రతి నిషేధానికి ఇది వర్తిస్తుంది. ఇది నా మాట. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. తదుపరి అంశం.